వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను ఈ పచ్చడి చూపించబోతున్నా చూడండి. ఈ పచ్చడి చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి దేంట్లోకైనా కూడా బాగా ఉంటుంది. లేదా ఏదైనా బిర్యానీలోకి ఇలాగ నంచుకొని తినడానికి కూడా బాగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా చూపించబోతున్న వీడియోని ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి, బాగా కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చి తీసుకున్నాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కావాలంటే తర్వాత అయినా కొద్దిగా వేసుకోవచ్చు ఒకవేళ తగ్గి ఉంటే. కొద్దిగా అల్లము, కొత్తిమీర, కరివేపాకు వీటిని మనము దంచుకోవాలి. బరకగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలాగ దంచుకొని మనం పెరుగులోకి వేసుకుంటే మనకి తినడానికి బాగా ఉంటుంది. అన్నంలోకి, పూరీలోకి, చపాతీలోకి దేంట్లోకైనా కూడా. ఇది బిర్యానీలోకైనా కూడా మనము సైడ్గా పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా, ఈ రకంగా చేసుకొని చూడండి ఎలాగా ఉంటుందో. చూడండి, ఇలాగ మనం దంచుకున్న తర్వాత ఇందులోకి దోసకాయ ముక్కలు, కీరా దోసకాయ ఒక హాఫ్ వరకు వేసుకున్నాను. వేసుకొని వీటిని కూడా మెత్తగా కాకుండా మనకి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అప్పుడే మనకి ఈ కారంలోకి కరెక్ట్గా, దోసకాయ కూడా కారంలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా మొత్తం అంతా దంచుకోవాలి. మీరు లేదనుకుంటే తురుము వేసుకోవచ్చు, లేదా చిన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. కానీ ఇలాగ మనం రోట్లో దంచుకుంటే ఉండేటువంటి టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. అయినా ఇది స్పైసీగా ఉండేటువంటి పచ్చడి. చూడండి, ఇలాగ దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా వేసుకొని మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకుంటున్నా. మీరు కావాలంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ ఇలాగ దంచుకుంటే మనకి ఇందులో ఉండేటువంటి రసం మనకు ఈ పచ్చడిలోకి కలుస్తుంది కాబట్టి టేస్ట్ బాగా ఉంటుంది. మరి పూర్తిగా మెత్తగా కాకుండా ఇది కూడా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఒక 3/4 కప్పు, అంటే మీరు ఇంకా ఒక కప్పు తీసుకున్నా పర్లేదు. నేనైతే ఒక కప్పుకి కొద్దిగా తక్కువగా తీసుకున్నాను. తీసుకొని పెరుగు, ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు, మరీ పుల్లగాది కాకుండా నేను ఫ్రెష్గా అప్పటికప్పుడే వేసుకుంటున్నా. అంటే రాత్రి మనం తోడు పెట్టుకుంటాం కదా, ఇది ఉదయానికి ఇలాగ చేస్తున్నా. చూడండి, అంతా కలుపుకొని బాగా మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ మీకు, నాకైతే ఇది ఫుల్గా అయిపోయింది కాబట్టి రోల్లో ఇలాగా స్పూన్తో అనుకుంటున్నా. లేదు మీరు పెద్ద రోల్లో దంచుకున్నారంటే ఒక్కసారి మళ్ళీ ఇదంతా ఒక్కసారి మనము దంచుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలాగంతా బాగా కలిపేసుకొని మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులో కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తీసుకోవచ్చు. కారం కారంగా చాలా బాగా ఉంటుంది. నేనైతే కొద్దిగా ఇందులోకి పోపు వేసి చూపిస్తాను. 1 స్పూన్ నూనె వేసుకొని ఇందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఇంగువ, ఫ్లేవర్ కోసము మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా, అందుకే ఇంగువ కొద్దిగా వేసుకుంటాను. మనకి ఆవాలు చిటపటైనంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నా. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం, అందుకే 2 వేసుకుంటున్నా. వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 10-15 వరకు మెంతులు వేసుకుంటున్నా. చూడండి, మెంతులు మనము ఇలాగ వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఒకవేళ మీకు అలా కాకుండా పొడి చేసుకొనైనా వేసుకోవచ్చు. ఒక 10 వరకు మిరియాలు వేసుకున్నా. కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా పసుపు, కలర్ రావాలి కదా మనకి, మంచి కలర్లో ఉంటుంది పసుపు వేస్తే. అందుకోసమే కొద్దిగా పసుపు వేసి 1 నిమిషం పాటు మనము ఇలాగ ఫ్రై చేసేసుకొని, పసుపు కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడిలోకి వేసేసుకోవడమే. చూడండి, ఇది మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. మనకి అన్నం, చపాతీ, పూరి, అలాగే ఏదైనా మసాలా రైసు, బిర్యానీలోకి దేంట్లోకైనా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా అందరూ పచ్చడి చేసుకుంటూ ఉంటారు కదా, పెరుగు పచ్చడి. ఒక్కసారి నేను చూపించిన విధంగా చేసుకొని తిని చూడండి, ఎలాగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఎలాగ చేశాననేటువంటిది పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను చపాతీ ఉంది నా దగ్గర, ఆల్రెడీ చేసినటువంటి చపాతీతో చూపిస్తున్నాను మీకు. చపాతీలోకైనా కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.